108 న్యూస్ వెదర్ రిపోర్ట్స్కి స్వాగతం. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వర్షాలు వరదల వల్ల అరుణాచల్ ప్రదేశ్లో కీలకమైన వంతెన కొట్టుకుపోయింది. దీనితో పలు గ్రామాలతో రాకపోకలు సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా గ్రామస్తులు చిక్కుకుపోయారు. దిబాంగ్ వ్యాలీ జిల్లాలోని మావాలి గ్రామంలో కీలకమైన సస్పెన్షన్ వంతెన వరదలకు నదిలో కొట్టుకుపోయింది. దీనితో ఆ గ్రామంతో రాకపోకలతో పాటు కమ్యూనికేషన్ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజులుగా పిల్లలతో సహా గ్రామస్తులు అక్కడే చిక్కుకుపోయారు. కాగా మావాలి గ్రామస్తులతో సంప్రదింపులు జరిపేందుకు జిల్లా అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. మే 30న రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా ఫలితం లేకపోయింది. డ్రోన్ల ద్వారా ఆహార ప్యాకెట్లను జారవేడ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎడతెగిన వర్షం కారణంగా ఆ మిషన్ కూడా విఫలమైంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలకు ముంచెత్తడంతో పాటు కొండచర్యలు విరిగిపడుతున్నాయి. ఇప్పటి వరకు 30 మందికి పైగా మరణించారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో పాటు రెస్క్యూ దళాలు ప్రయత్నిస్తున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల కదలిక నెమ్మదించింది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. ఈ పరిస్థితులు మరో 5 రోజుల పాటు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో పశ్చిమ నైరుతి దిశల నుంచి కింది స్థాయి గాలులు వీస్తూ ఉండడంతో రాబోయే 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని తెలిపింది. గురువారం వివిధ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయని, అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.